హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముంగటికి ఫసల్ బీమా యోజన పథకం గురించి చెప్పబోతున్నాను. ఫసల్ బీమా యోజన ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఈ స్కీమ్ వల్ల రైతులకు మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేటర్లో కూడా ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫసల్ బీమా యోజన అంటే ఏంటిదంటే పంటలకు బీమా చేయబడిందే ఫసల్ బీమా యోజన. ఫసల్ బీమా యోజన వ్యవసాయదారులకు ఇంట్రెస్ట్ కట్టడం జరుగుతుంది. మరియు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సమానంగా ఇంట్రెస్ట్ కట్టుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకే ఫసల్ బీమా యోజన పథకం వర్తిస్తుంది. ఒకవేళ కిసాన్ క్రెడిట్ కార్డ్ లేని రైతులకు ఇది ఉపయోగం ఉండదు. మరియు ఇది పంటలకి బీమా చేసుకోకపోయినా ఇది పథకం వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఈ పంటల ద్వారా కొన్ని పంటలకు 70%, కొన్ని పంటలకు 80%, కొన్ని పంటలకు 90%గా నష్టపరిహారం వస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ పంటలు ఎప్పుడంటే తుఫాన్లకు, పిడుగుబాట్లకు మరియు గాలివానలకు, చెడులు, వ్యాధులు అంటే మన పంటలకి ఏదైనా వైద్యం వస్తే దానికి కూడా పంట బీమా చేయబడుతుంది ఫ్రెండ్స్. ఈ ఫసల్ బీమా యోజన అంటే రైతులకి ఎప్పుడు కానీ అప్పుడప్పుడు మనకి పంటలకి వాన వచ్చి పంటలు కింద పడతాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు కూడా ఈ స్కీమ్ ద్వారా రైతులకి కొంచెం డబ్బులు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ స్కీమ్లో అర్హులకు ఈ డబ్బులు ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ డబ్బులలో కొన్ని పంటలు అంటే వరి పంటలకు 1.5%గా ఉంటుంది, మరియు నూనె గింజల పంటలకు 2%, మరియు కమర్షియల్ క్రాప్స్ అంటే వాణిజ్య పంటలకు 5% ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రైతులకి ఎంతో మేలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రైతులు కష్టపడి పండించిన పంటకి ఏదో ఒకటి అంటే సపోజ్ ఎగ్జాంపుల్ గాలివానలకు, పిడుగుబాటులకు, ఏదైనా తుఫాన్ సమయంలో ఈ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే ఈ స్కీమ్ ద్వారా చాలా రైతులకి ఎంతో లాభం ఉంటుంది ఫ్రెండ్స్. కనుక రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్లో ఖచ్చితంగా వాళ్ళు యాడ్ అయి ఉండాలి ఫ్రెండ్స్. దీనివల్ల రైతులకి ఎంతో మేలు జరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.